ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. సహోదరి సహోదరులారా, ఈ లేఖలోని 2 ముఖ్యాంశాలు ఇక్కడ కనిపిస్తున్నవి. ఆదరణ, కష్టాలు. పౌలు తన కష్టాల గురించి తన గోడు వినిపించుకోవడం లేదు. దీనికి సరిగ్గా వ్యతిరేకంగా చేస్తున్నాడు. తన కష్టాలు, బాధలు తనకు మేలే చేస్తున్నాయని తెలుసుకున్నాడు. దేవుని స్వభావం గురించి పౌలు తన కష్టాలు, బాధల ద్వారా మరింత బాగా నేర్చుకున్న సత్యము ఇది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 50వ వచనము మనము పరిశీలించినట్లయితే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. సహోదరి సహోదరులారా, కొందరికి బాధలుండవు, ఆదరణ ఉంటుంది. కొందరికి ఆదరణ ఉండదు, బాధలు ఉంటాయి. విశ్వాసులకైతే మొత్తం మీద రెండూ ఉంటాయి. బాధాకాలంలో విశ్వాసులకు ఆదరణ దేవుని వాగ్దానాలే. కష్టము కూడా పూర్తిగా తుడిచిపెట్టేయలేని సజీవమైన ఆశాభావాన్ని అవి ఇస్తాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.